అందరికీ నమస్కారము. మనం గురకొండ మండలము, జిల్లా గురకొండ మండలము, ఇల్లుట్ల గ్రామంలో సచ్చిదానంద స్వామి ఆశ్రమం దగ్గర ఉన్నాము. ఆశ్రమం గురించి ఇక్కడ ఉన్న నిర్వాహకులు మనము ఏమిటి, దీని చరిత్ర ఏమిటి, ఆరాధన సంబంధించి అన్ని విషయాలు తెలుసుకున్నాము. మన దగ్గర ఈ ఆశ్రమ నిర్వాహకురాలైన రెడ్డమ్మ గారు ఉన్నారు. నమస్తే అమ్మా. ఆశ్రమాన్ని మాకు చూపించండి. ఇక్కడ మనము గరుడయ్య సచ్చిదానంద స్వామి వారి జీవ సమాధి వద్ద ఉన్నాము. గరుడయ్య స్వామి వారి సచ్చిదానంద స్వామి వారి జీవ సమాధి, వాళ్ళ గురువులు, ఇక్కడ ఏ విధంగా సాంప్రదాయాలు, వాళ్ళ గురించి ఒక్కొక్కటి మాకు చూపించండమ్మా. ఓం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్. సచ్చిదానంద ఆశ్రమము ఎల్లుట్ల గరుడయ్య స్వాముల వారు, వాళ్ళ గురువు గారు వచ్చి తరగుండ వెంకటార్యులు, వాళ్ళ గురువు గారు వచ్చి వేడు వెంకటార్యులు. సంవత్సరము 40 రోజులు ముక్తి సోపాన జ్ఞాన యజ్ఞము జరుగుతుంది. దినోత్సవం రోజు జరుగుతుంది, దంతి ఒక రోజు జరుగుతుంది, సప్తాహము 7 రోజులు జరుగుతుంది. కార్యక్రమము నెల జరుగుతుంది. బ్రహ్మీదూత శ్రీ 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 గరుడయ్య స్వాముల వారు సచ్చిదానంద ఆశ్రమం. వీరుమా మా అత్తమ్మ, మా ఇంటి మామ కొడుకు కాలం అయిపోయినాడు. ఇక్కడ ఉండే ఫోటోలు, ఇక్కడ ఉండే ఫోటోలు వెంకటార్యులు, నూలివేడు వెంకటార్యులు, మలయాళ స్వామి వారు, మలయాళ స్వామి వారు. కూడా ఆయన అరవింద స్వామి గారు గారు. ఇక్కడ ఎవరమ్మా? వాయిల్పాడు స్వామి. వాయిల్పాడు స్వామి వీళ్ళు గురుబెట్టి వెంకటార్యులు, మధ్యలో వచ్చి తరగొండ వెంకటార్యులు, వచ్చేసి ఎల్లుట్ల గరుడయ్య స్వాముల వారు. నలవేడు వెంకటార్యులు పాడాలయమ్మ, చిగుండ వెంకటార్యులు మంత్రాలయమ్మ. ఆయన వచ్చి గరుడయ్య స్వామి శోధన. ఇక్కడ ఉండేదమ్మా ఇక్కడ గరుడయ్య స్వామి వారు, అది తరిగొండ వెంకటార్యులు. ఇక్కడ వచ్చేసి మన గరుడయ్య స్వామి భార్యాభర్త ఇద్దరు. గరుడయ్య స్వామి ఫస్ట్ కాశీలో తెచ్చినాం సమయం. పార్వతి, శివుడు, వశిష్ఠ మహర్షి, ఋషి స్వాముల వారు అక్కడే వెళ్ళిపోయింది. ఇదంతా అది మటుకు మళ్ళా చేసిండేది. అది కూడా భక్తులు మా మామూలు రోజుగానే చేయించుకున్నారు వాళ్ళు. గురుబెడ్లో చేయించుకున్నారు ఆయన ఉన్నట్లే.
ఆ, ఆయన ఉన్నట్లే స్వామి గారి శిష్యులందరూ కలుసుకొని గురువులంతా కలిసి ఇది చేయించారు. చాలా బాగుందమ్మా. వచ్చి మా మామ దగ్గర శిశురాలుగా పనిచేస్తాను నేను కొన్ని ఏళ్ళుగా ఉండండి. సాయంకాలం అయిపోయిన తర్వాత అమ్మ 8 నెలలకే అమ్మ కాలం. గరుడ స్వామి వారికి శిష్యగణము గురు బిడ్డలు చాలా మంది ఉంటారు. ఈ గురించి ఎక్కడెక్కడ వాళ్ళు, ఏ ప్రాంతాల వారు, ఎంతమంది ఉన్నారు? 5,000 మంది ఉంటారు అని చెప్తా అన్నారు స్వామి మా స్వాముల వారు. బెంగళూరు, చిత్తూరు, పొంగూరు, పలమూరు, కడప, ధర్మవరము, గురంకొండ, చోటి, పుంగనూరు దగ్గర పల్లెలు ధన్యనే ఉంటాయి స్వామి. పల్లెలు చాలా ఉన్నాయి. ధన్యపల్లని, కొదవపల్లని, రాంపల్లని, పేరాజ్ పల్లని, వనికిరి, బేడపల్లి, పెళ్ళు, నడుంబుర్దు, గుంటపల్లి, మీదపల్లి, మెట్టవాన్లపల్లి, పల్లెలన్నీ. తర్వాత వచ్చేసి మా స్వామివారి గురువులు ఆనంద స్థాయిలో ఉన్నారు స్వామి. ఆనంద స్థాయిలో సాధన చేసే వాళ్ళు ఉన్నారు. గురంకొండలో స్వాముల వారు, స్వాముల వారు, రాజేశ్వరమ్మ, శ్రీరాముల స్వామి గురంకొండలో ఉండారు. ప్రాంతాలు ఉన్నారు. సుకుంతలమ్మ, శ్రీవల్లమ్మ అందరు. కొత్తకోట ఉన్నారు. హుసారపల్లి పల్లెలు తల్లి ఉండేస్తాము. పల్లె తిరుగుతా ఉన్నాడు. మామూలుగా నెలకి వచ్చినాడంటే మళ్ళా పౌర్ణమి దాకా ఉపన్యాసాలు చెప్పుకుంటా అక్కడే ఉండేవాడు. పౌర్ణమి రేపన్నంగా ఎగురుటాలు వచ్చేవాడు. వారు మొత్తం అంతా దేశాటన పోయి వాళ్ళ దగ్గరే పూజలు ఉపన్యాసాలు జరుపుకుంటూ రేపు పౌర్ణమి అనంగా ఈ రోజు వచ్చేవాడు. మళ్ళా పౌర్ణమి చూసుకుంటే మళ్ళా బయలుదేరి వెళ్ళిపోయాడు. అందుకనే మాకు స్వామి గారు చెప్పారు, నీకు అర్హత ఉంటే గురువే మీ దగ్గరికి వస్తారు, గురువే శిష్యుడిని వెతుకుతూ వస్తారు అనేసి. ఇట్లా గరుడ స్వామి వారు కూడా ఇట్లా శిష్యుల దగ్గరికి పోయి అక్కడే అట్లే కార్యాలు చెప్పుకుంటూ రామకోటంట సోమవారం శ్వాసం గురించి పూజ విలువ చెప్పుకుంటూ చేసుకుంటూ ఉండేవారు. అదే వేరే ఏం లేదు. చూసుకుని వెళ్ళిపోతే మళ్ళీ పుణ్యానికి వచ్చేది. ఇక్కడ దీనికి పీఠాధిపతిగా మీ కుమారులు గరుడ స్వామి మనవడు మాధవ శ్రీ 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 మాధవ ఉంది. ఇప్పుడు గురువుగా నిర్ణయించినప్పుడు శ్రీ మాధవ మధుసూదన గురువు గారిని మార్చిపెట్టారు. మంచి చదువులు చదివారు కదా మేడం. ప్రొఫెసర్ గారికి చేసుకుంటూ మళ్ళా ఇక్కడ దీన్ని నిర్వహిస్తున్నారు. సంతోషం. నేను పోతూ నిన్న వెళ్ళేటప్పుడు మన కొండా స్వామి అవధూత మతం వెళ్ళేటప్పుడు ఈ రూట్ లో వెళ్తాను చూసుకున్నా. సచ్చిదానంద స్వామి అంటే అది తీసుకున్నాను. తీసుకున్నాక ఈ రోజు మళ్ళీ ఇట్లా వస్తా ఉంటే మళ్ళీ కృష్ణ స్వామి ఉన్నారు. ఆయన గుడి మన నేలమల్లేశ్వర స్వామి గుడి దగ్గర
ఓకే. కృష్ణమూర్తి స్వామి అని వెలుగులు స్వామి శిష్యుడే. శిష్యుడు. ఉన్నారు స్వామి. నాకు కూడా చాలా సంతోషం. ఇడికి వస్తానే మన సంప్రదాయ సామర్థ్యం వేదం ఇది. శిష్యగణం చాలా ఎక్కువగా ఉంది. మనమంతా కలిసి మంచి ఏర్పాట్లు చేసి సాధనకు సంబంధించి అన్ని కార్యక్రమాలు చేద్దామమ్మా. సరే స్వామి. నమస్తే అమ్మా. నమస్కారం. ఏదైతే ఛానల్లో సాధనకు సంబంధించి జీవ బ్రహ్మైక్యం మీద జీవ బ్రహ్మైక్యం అనే దాని మీద వీడియో చేయడము గోస్వామితో మనం చేస్తున్నాము. అదే ఆశ్రమానికి, అటువంటి ఆశ్రమానికి ఈరోజు జరిగింది. కొండ గ్రామంలో నెలకొని ఉంది. ఇక్కడ గురువు వచ్చేసి శ్రీ గండయ్య స్వామి వారు. వీరు స్థాయి సచ్చిదానంద స్థాయి, ఆనందమయుడు, సచ్చిదానందమయుడు. చూసేది స్వామివారి జీవ సమాధి. స్వామివారి గురువు గారు వచ్చేసి తరిగొండ వెంకటాచార్యులు. వారి గురువు గారు నూలివీడు. వారి గురువు గారు వచ్చేసి నూలివీడు వెంకటాచార్యులు. స్వామివారికి కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా, కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,000 మంది శిష్యగణం ఉన్నారు. నెల మొత్తం శిష్యుల దగ్గర ఇస్తూ, గురుబోధ చేస్తూ, ఆత్మబోధ చేస్తూ జరిపారు చివరి వరకు. అంతటి శిష్యగణం ఈ జీవ బ్రహ్మైక్యము అంటే ఈరోజు ఆశ్చర్యంగా ఉంది. నేను ఈరోజు ఆశ్రమానికి రావడం, ఎల్లుట్ల వారి ఆశ్రమానికి రావడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈరోజు లేరు. ఈరోజు వారు ప్రొఫెసరు. రేపు పౌర్ణమికి సంబంధించి ఇక్కడ ఆరాధన జరుగుతుంది. మాధవ మధుసూదన్ స్వామితో నేను మరొక చేస్తాను. మరిన్ని విషయాలు ఈ సచ్చిదానందం సంబంధించిన జీవ బ్రహ్మైక్యానికి సంబంధించిన మరిన్ని విషయాలు మనం తీసుకుందాం. నమస్తే, ధన్యవాదాలు.